మొదటి విషయానికొస్తే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో దీనావస్థలో కనిపిస్తున్నాయి. విద్యార్థుల వరుస మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఆహార పదార్థాలు, కిరాణా సామాగ్రి, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల ప్రక్రియ అంతా నీరుగారిపోతోంది. టెండర్ ప్రక్రియను నిర్వహించకపోవడం, నిర్వహణ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్లే గురుకులాల్లో ఈ దుస్థితి వచ్చింది. ఏదో ఒక గురుకులంలో కలుషిత ఆహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. వందల సంఖ్యలో విద్యార్థులు భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో నిద్రాహారాలని మానేస్తున్నారు. నిత్యం అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో విద్యార్థులు ప్రాణాలని కోల్పోతున్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, మైనారిటీ, బీసీ, ఎస్టీ తదితర గురుకులాల్లో ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గతంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని మందలించింది. అయినా రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విచారకరం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అని తెలుసుకుందాం. లివిల్, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పాలనలో దీనావస్థలో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఘటనలే మనకు దర్శనమిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో దాదాపు వందల మంది గురుకుల విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇవాళ ఈ ఒక్క సంవత్సరంలోనే 116 మంది గురుకుల విద్యార్థులు ఇవాళ చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యను నిర్లక్ష్యం చేసినడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులంతా. వారంతా కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన, ప్రధానంగా కింగ్కోటి హాస్పిటల్తో పాటు కొండాపూర్ ఏరియా హాస్పిటల్, ఇటు నీలోఫర్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందిన వారంతా కూడా ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఈ విధంగా అయిందని చెప్పేసి కూడా ఇవాళ అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు ఇవాళ అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా నిలిచాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విద్యా వ్యవస్థపై పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం కూడా పట్టింపు లేకపోవడం కూడా ఈ గురుకులాలు అస్తవ్యస్తకు కారణం. ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని గొప్పగా చెప్పే రేవంత్ ఈ ఉన్న గురుకులాలను పట్టించుకోవలేదు. గత 10 సంవత్సరాల్లో దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్ గా నిలిచిన గురుకుల విద్యా సంస్థలు ఇవాళ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవాళ ఎప్పుడు ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ గురుకులాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఎవరైతే ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఉన్నారో వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా పరామర్శించారు. వారికి ఒక భరోసానిచ్చారు, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అయితే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అంటే వారికి సంబంధించిన బిల్లులు పే చేయడం కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా వైఫల్యం చెందడం వల్లనే ఈ గురుకుల విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా తయారైనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరోపక్క గురుకులాలకు సంబంధించి విద్యార్థులను అంటే పూర్తిగా నాణ్యమైన విద్యను అందించకపోవడం కావచ్చు, వారికి నాణ్యమైన సరుకులు అందిస్తున్నా లేదా అనేది కూడా ఒక సమస్యగా మారిపోయింది. నిత్యం ఏదో ఒక గురుకుల స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, వారంతా కూడా హాస్పిటల్ పాలు కావడమే ఇవాళ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొద్ది రోజుల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశానికి ఒక రోల్ మోడల్ నిలవడమే కాదు, చాలా అంటే అన్ని రంగాల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దారు. డాక్టర్స్ అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, క్రీడాకారులుగా కూడా ఎదిగిన గురుకులాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ గురుకులాలు అంటేనే అమ్మో గురుకులాలు అనే స్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే రోజొక ఫుడ్ పాయిజన్ ఘటనలు కావడంతో దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనంగానే ఇవాళ గురుకులాలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. అందుకు ఇవాళ ఏ గురుకులానికి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక సమస్యలతో
వాళ్ళ తలదిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గురుకుల స్కూల్ అంటేనే తల్లిదండ్రులు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా వాళ్ళ గురుకుల స్కూల్ అంటే ఖచ్చితంగా అందులో చేర్పించడానికి కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు ప్రధాన సమస్యగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా గురుకుల విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా గత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వివరించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఇలా గురుకుల విద్యార్థులంతా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా గురుకులాలు ఉన్నాయి అనడానికి నిదర్శనంగా ఇప్పుడున్న వ్యవస్థనే కారణంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించడంతో ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి గురుకులాలన్నీ కూడా ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు గురుకులాలు గోల్మాల్గా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులంతా కూడా హాస్పిటల్లోకి వెళ్తున్న తీరు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఒక అయోమయం అస్తవ్యస్తంగా తయారైంది. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళినాక గురుకులాలకు సందర్శించే విద్యార్థులకు సంబంధించిన అక్కడికి పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఎవరైతే అజారుద్దీన్ మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు, అజారుద్దీన్ వెళ్ళి వారి పరామర్శించే ప్రయత్నం చేశారు తప్ప ఇవాళ ఎలాంటి చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారనడానికి ఇంతకు పెద్ద నిదర్శనం ఇంకోటి లేదు. ఖచ్చితంగా గురుకులాలన్నీ కూడా ఇవాళ ఒక నిర్లిప్తమైన వ్యవస్థగా మారిపోయినాయి అన్నదానికి ఇంతకు పెద్ద ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అడుగడుగున గురుకులాలన్నీ కూడా ఒక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ గురుకులం స్కూల్ చూసినా ఇవాళ అస్తవ్యస్త పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన ఏ విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ కావడం కావచ్చు, వారికి మంచినీళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు, అనేక సమస్యలతో ఇవాళ తాండ వెళ్తున్నాయి. మొన్నటికి మొన్న శామీర్పేటలో ఒక గురుకుల స్కూల్ పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి సంబంధించి ఇంతకు పెద్ద నిదర్శనం ఇంకోటి కాదని దీన్ని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్స్ సో మచ్.